చూద్దాము. సో, బిఫోర్ థట్ యూ నీడ్ టు ఓపెన్ ద అనకొండ నావిగేటర్. సో, అనకొండ నావిగేటర్‌ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌కి మనకు జుపిటర్ నోట్‌బుక్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు లాంచ్ ద జుపిటర్ నోట్‌బుక్. ఆఫ్టర్ లాంచింగ్ మనకి హోమ్ పేజ్ అనేది ఇలా కనిపిస్తుంది రైట్? ఇలా. ఓకే. మనకి హోమ్ పేజ్ అనేది యాక్చువల్‌గా ఇలా కనిపిస్తుంది. దెన్ అసలు మనం ఏ ఫోల్డర్ క్రియేట్ చేసాము డేటా అనలిటిక్స్ క్లాస్ అనే ఫోల్డర్‌ని ఆల్రెడీ క్రియేట్ చేసాం గదా! సో, ఆ ఫోల్డర్ మీద ఇలా క్లిక్ చేస్తే అండ్ టేక్ ఎ న్యూ నోట్‌బుక్. న్యూ నోట్‌బుక్‌ని తీసుకున్న తర్వాత నేను దానికి ఏమని రీనేమ్ చేశానంటే అసైన్‌మెంట్ 1 అని చెప్పి రీనేమ్ చేశాననమాట. లైక్ ఈ అసైన్‌మెంట్ యాక్చువల్‌గా నేను క్వెషన్స్ మాత్రమే ఇవ్వాలి. బట్ మళ్ళీ మీరు ఆన్సర్స్‌కి ఇది రైటా? రాంగా? అని చెప్పి కన్‌ఫ్యూజన్ ఉండడం కోసం ఉంటుందేమో గదా! అలా ఎందుకులే అనేసి నేను స్టార్టింగ్ గాబట్టి నేను ఆన్సర్స్ కూడా డిస్‌ప్లే చేశాను. ఓకే. సో, బిఫోర్ అంటే ఇప్పటి వరకు జరిగిన టాపిక్స్‌లో మనకి ఏవైతే ఇంక్లూడ్ అయినాయో వాటిలన్నిటి మీద మనం జస్ట్ బ్రీఫ్‌గా చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఎలా అయితే మేబీ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. యాస్ ఎ బేసిక్ లెవెల్ ఇట్ ఈస్ ఓకే. బట్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్. ఓకే. ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ చూడండి ఇక్కడ ఏమనుంది? రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ నేమ్ అనుంది. అంతేనా? అంటే ఏంటి పైథాన్‌లో మన నేమ్‌ని, మీ నేమ్‌ని ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వెళ్తే జస్ట్ రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ యువర్ నేమ్ అని అనంగానే జస్ట్ ప్రింట్ అని చెప్పి ఇలా ఇస్తే సరిపోతుంది రైట్? సో, బట్ నేను ఇచ్చింది ఏంటిది ప్రింట్ స్టేట్‌మెంట్ ఇచ్చాను. బట్ ఇదేంటి కోట్స్‌లో ఇచ్చాను. నేను ఏదైతే కోట్స్‌లో ఇస్తానో అదేంటిది యాక్చువల్‌గా స్ట్రింగ్ రైట్? ఏదైతే ఇచ్చానో అది యాజ్ ఇట్ ఈజ్ నాకు రిటర్న్ అయిపోతుంది. సో, మై నేమ్ ఈస్ విజయలక్ష్మి అని ఇవ్వంగానే సో, నాకు నా నేమ్ అనేది ప్రింట్ అయిపోయిందనమాట. అండ్ ప్రింట్ అని వాళ్ళు మనం క్వెషన్‌లో మెన్షన్ చేసారు కాబట్టి వి కెన్ యూజ్ ప్రింట్ ఫంక్షన్. ఓకే. దెన్ ద నెక్స్ట్ క్వెషన్ ఈస్ రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ 2 లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఏదైనా సరే. ఇప్పుడు ఇది ఏంటి ఓన్లీ 1 లైన్ అంటే నా నేమ్ మాత్రమే ఉంది. నేనిక్కడ ఏం చెప్తున్నానంటే 2 లైన్స్ ఆఫ్ టెక్స్ట్‌ని ప్రింట్ చేయమని చెప్పాను. సో, అందుకని 2 ప్రింట్ స్టేట్మెంట్స్ తీసుకున్నామన్నమాట. వెల్కమ్ టు పైథాన్ లెట్స్ స్టార్ట్ ద లెర్నింగ్. సేమ్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ క్రియేట్ ఎ వేరియబుల్ టు స్టోర్ యువర్ నేమ్ అండ్ ఏజ్ అండ్ ప్రింట్ దెమ్. ఫస్ట్ ఏం చెప్పాను నేను? ద క్వెషన్‌లో ఏముంది? క్రియేట్ ఎ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయమని చెప్తున్నారు. ఎలా అంట? టు స్టోర్ యువర్ నేమ్. అంటే నేమ్‌ని స్టోర్ చేయడానికి, నేమ్‌ని సేవ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ నేము. అండ్ ఇంకొకటేంటి? ఏజ్‌ని సేవ్ చేసుకోవడానికి ఇంకొక నేము. అండ్ ఆ రెండిటిని కూడా ప్రింట్ చేయమని చెప్తున్నాం. థర్డ్ క్వెషన్ ఈస్ కదా! సో, నా నేమ్‌ని మీ నేమ్ ఏదైతే అదివ్వండి. నేను జస్ట్ ఏబీసీ అని ఇచ్చాను. మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. బెటర్ ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడే మేబీ మీకు ఇంకేమైనా క్వెషన్స్ వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి న్యూ అండర్‌స్టాండింగ్ అనేది పెరుగుతుందనమాట. సో, ఇక్కడ మీరు మీ నేమ్‌ని మెన్షన్ చేయండి. నేమ్ అని చెప్పి ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. ఇక్కడ నేమ్ అనేది ఏంటిది? ఇలా ఎన్ఏఎంఈ అనేది వేరియబుల్ నేమ్. సో, ఈ వేరియబుల్‌కి నేను ఏబీసీ అని నేమ్ ఇచ్చాననమాట. ఓకే. సో, ఈక్వల్ టు అనేది ఏంటిది మళ్ళీ అసైన్‌మెంట్ ఆపరేటర్. సో, నేమ్ అనేది ఇక్కడ వేరియబుల్‌లో థిస్ ఈస్ ద వాల్యూ దట్ ఈస్ అ స్ట్రింగ్ అండ్ ఈక్వల్ టు ఈస్ అన్ అసైన్‌మెంట్ ఆపరేటర్. సో, నేమ్ అనేది ఏంటి ఏబీసీ లేదా మీ నేమ్ అయితే మీ నేమ్‌ని స్టోర్ చేసుకుంటుంది. అండ్ సో, ఒక వేరియబుల్‌ని నేను క్రియేట్ చేశాను. నేమ్‌ని స్టోర్ చేసుకోవడం కోసం. ఓకే. దెన్ ఇంకొక వేరియబుల్‌ని క్రియేట్ చేయమన్నాం కదా! దేనికి? ఏజ్‌కి. సో, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి నేను 21 అని ఇచ్చాననమాట. సో, ఇదేంటి ఏజ్ అనేది అగైన్ ఎ వేరియబుల్ నేమ్ దట్ స్టోర్స్ ఎ వాల్యూ 21. దట్ మీన్స్ యాక్చువల్లీ దట్ ఈస్ ఏజ్. దెన్ ప్రింట్ చేయమని చెప్తున్నాను నేను. అండ్ ప్రింటింగ్‌లో మీరు చూడండి థిస్ ఈస్ న్యూ టైప్ ఆఫ్ ప్రింటింగ్ గదా! నేను ప్రింట్ అని చెప్పి ఇలా ఏదైతే ఇచ్చానో అది యాజ్ టీజ్‌గా ప్రింట్ అయింది. దట్ ఈస్ ఓకే. దెన్ ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ చూడండి. ప్రింట్ మై నేమ్ ఈజ్ అని చెప్పి కామా ఇచ్చి నేమ్ అని ఇచ్చాను. ఓకేనా? ప్రింట్ ఓకే. థిస్ ఈస్ మై నేమ్ ఈజ్ ఈ రెడ్ కలర్‌లో దట్ మీన్స్ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. సో, మై నేమ్ ఈజ్ అనేది ప్రింట్ అయిపోయింది. కామా ఇచ్చి నేమ్ అని ఇచ్చాను చూసారా? యాక్చువల్‌గా నేమ్ అంటే ఏంటి ఇక్కడ? ఏబీసీని తీసుకోవాలి. అంటే యాక్చువల్‌గా నేమ్ అనేది ఏంటిది ఇక్కడ మనకి వేరియబుల్. ఓకే. సో, ఈ వేరియబుల్ కూడా నాకు అంటే వేరియబుల్‌కి నేను ఏ వాల్యూ అయితే అసైన్ చేశానో, ఆ వాల్యూ దీని పక్కనే వచ్చేయాలి అని అనుకుంటే. లేదంటే నేనేం చేస్తాను, మై నేమ్ ఈజ్ ఏబీసీ అని చెప్పి ఇచ్చేసాననుకోండి. అదేంటి మై నేమ్ ఈజ్ ఏబీసీ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. కానీ నేనేం చెప్పాను, నేమ్‌ని ఒక వేరియబుల్ నేమ్‌కి స్టోర్ చేయమని చెప్పాను కదా! సో, అంటే ఏంటి, మనం ప్రింట్ చేసేటప్పుడు వేరియబుల్ ప్రింట్ అవ్వాలి అంటే గనక అంటే లైక్ ఒక స్ట్రింగ్ పక్కన వేరియబుల్ ప్రింట్ అవ్వాలంటే వి కెన్ యూజ్ కామా అగైన్ ఆ వేరియబుల్ నేమ్. మీరిక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఏదైతే రెడ్ కలర్‌లో మీకు కనిపిస్తుందో అది యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. అండ్ ఏదైతే మీకు బ్లాక్ కలర్‌లో కనిపిస్తుందో దట్ ఈస్ ఇక్కడ మనకేంటిది ఈ పర్టిక్యులర్ సెల్‌లో దట్ ఈస్ అ వేరియబుల్. నేను కామా ఇస్తేనే అది నాకు దీంతో పాటు అటాచ్ అయ్యి వస్తుంది.
అండ్ చూసారా ప్రింట్ ఎలా అయిందో మై నేమ్ ఈస్ ఏబీసీ అని అయింది. అంతేగాని ఇక్కడ మళ్ళీ కామా ఏమి ప్రింట్ చేయలేదు. అంటే పైథాన్‌కి తెలుసనమాట. దిస్ ఈజ్ స్ట్రింగ్. నేను యాస్ ఇట్ ఈస్‌గా ప్రింట్ చేయాలి. కామా అంటే ఓకే. నేను దీనికి సంథింగ్ యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి? నేమ్ అనే వేరియబుల్‌ని ఇచ్చాను. సో, అదేమి వాల్యూని స్టోర్ చేసింది? ఏబీసీ అనే వాల్యూని స్టోర్ చేసింది. సో, అందుకని ఏంటి మై నేమ్ ఈస్ ఏబీసీ అని చెప్పి ఇలా స్టోర్ చేసింది. సో, ప్రింటింగ్ స్టేట్‌మెంట్ కొంచెం ఇప్పటి వరకు మనం యూజ్ చేయలేదు కదా! సో, ఇలా చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుందనమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నాకు ఇలా స్ట్రింగ్‌తో పాటు వేరే వేరియబుల్ నేమ్ అంటే ఏదైతే అసైన్ చేశారో అది ప్రింట్ అవ్వాలి అంటే గనక కామా పెట్టి మెన్షన్ చేయడమే. లేదు అది మధ్యలో అయినా కూడా అంతే సేమ్. ఐ యామ్ అని చెప్పి కామా ఇచ్చాను. ఏజ్ అంటే ఇక్కడ ఏమొస్తది? ఐ యామ్ పక్కన స్పేస్ వచ్చిన తర్వాత ఏజ్ వస్తుంది. ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ అంతే. సో, ఐ యామ్ 21 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్. చూసారా ప్రింట్ స్టేట్‌మెంట్ ఎలా వచ్చిందో? సో, దిస్ ఈస్ సంథింగ్ న్యూ. యూ కెన్ ట్రై. అండ్ ద ఫోర్త్ వన్ ఈస్ రైట్ ఎ స్మాల్ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 నంబర్స్. అంటే 2 నంబర్స్ అన్ని స్వాప్ చేయమంటున్నారు. స్వాపింగ్ తెలుసు కదా! ఇప్పుడు కొంచెం ముందు, వెనక ఎవరైనా ఉన్నారనుకోండి. ముందు వాళ్ళు వెనక్కి వెళ్ళడం, వెనక వాళ్ళు ముందుకు రావడం. అండ్ లెఫ్ట్ అండ్ రైట్‌లో ఉంటే లెఫ్ట్ వాళ్ళు రైట్‌కి వెళ్తాం. అండ్ రైట్ వాళ్ళు లెఫ్ట్‌కి రావడం. దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ స్వాప్. ఓకే. సో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేను 5 అని ఇచ్చాను. బి ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏంటి? ఏ అనేది వాల్యూ ఏం స్టోర్ చేసింది? 5 అనే వాల్యూని స్టోర్ చేసింది. బి అనే వేరియబుల్ 10 అనే వాల్యూని స్టోర్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, బికేమో 5 ఇచ్చేసి ఏకి 10 ఇవ్వమంటున్నాను. బట్ అది మాన్యుయల్‌గా ఇవ్వమని చెప్పట్లేదు. ప్రోగ్రామ్ రాసి స్వాప్ చేయమంటున్నాం కదా! అంతేగాని ఓకే. నేనిక్కడ బ్యాక్ స్పేస్ తీసేసి 5 రాస్తాను. ఇక్కడ బ్యాక్ స్పేస్ తీసి 10 రాస్తానంటే కుదరదు గదా! అప్పుడు ఇంటర్వ్యూ‌లో కూడా మనకేమి రాదని అర్థమవుతదనమాట. సో, అలా కాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. చాలా సింపుల్ అనమాట. ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు బి కామా ఏ. అంటే ఇక్కడ ఇది ఏ ఏం తీసుకుంటుంది? ఏ అనేది వేరియబుల్, బి అనేది కూడా వేరియబుల్లే. సో, ఏ అనే వాల్యూ బి వాల్యూని తీసుకుంటుంది. అంటే ఎంత? 10. సో, ఏ వాల్యూ ఎంత ఇప్పుడు? 10. బి అనే వాల్యూ దేన్ని తీసుకుంటుంది? ఏని తీసుకుంటుంది ఇక్కడ. సో, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత? 5. సో, బి ఈజ్ ఈక్వల్ టు 5. స్వాప్ అయిన తర్వాత మరి కరెక్ట్‌గా స్వాప్ చేసిందో లేదో మనకు తెలియాలి కదా! నేను అందుకనే ప్రింట్ ఆఫ్టర్ స్వాపింగ్ అని చెప్పి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడి వరకు కోట్స్‌లోనే ఉంది. చూసారా? ఏదైతే రెడ్ కలర్‌లో ఉందో అది యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. కామా అని చెప్పి ఏ ప్రింట్ చేయమన్నాను. ఏ వాల్యూ ఎంత యాక్చువల్‌గా ఇప్పుడు 10. సో, 10 కామా అగైన్ ఇది బి ఈజ్ ఈక్వల్స్ అని చెప్పి యాస్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుంది. కామా బి. బి వాల్యూ ఎంత ఇప్పుడు 5. సో, 5 చూసారా ప్రింట్ స్టేట్‌మెంట్ ఎలా వచ్చిందో? సో, థిస్ ఈస్ వాట్ వి కాల్ యాస్ స్వాపింగ్ అన్నమాట. అండ్ క్రియేట్ ఎ వేరియబుల్ ఫర్ నేమ్ ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయమంటున్నాము. నేమ్ కంట. అంటే ఏది మళ్ళీ దాని డేటా టైప్ కూడా మెన్షన్ చేసాము స్ట్రింగ్. ఏజ్ అనేది ఏంటిది? ఇంటిజర్. సో, ఏజ్ అనే వేరియబుల్‌కి ఇంటిజర్‌ని స్టోర్ చేసాము. అండ్ పర్సెంటేజ్‌కి ఫ్లోట్ అనే వాల్యూని సో, ఫ్లోట్ అనే డేటా టైప్‌ని ఇచ్చామనమాట. అండ్ దెన్ ప్రింట్ దేర్ టైప్స్. అంటే అది ఏ పర్టిక్యులర్ డేటా టైపు అనేది చెప్పమంటుందనమాట. నేనే చెప్పమని అడుగుతున్నాం. దట్ క్వెషన్ అలా అడుగుతుందనమాట. ఓకే. సో, ఫస్ట్ ఏంటిది? క్రియేట్ ఎ వేరియబుల్ నేమ్ స్ట్రింగ్. ఒక నేమ్ అనే వేరియబుల్‌ని ఇవ్వమంటుంది. స్ట్రింగ్ ఇవ్వమంటుంది. సో, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మీ నేమ్ ఏదైతే అది ఇవ్వండి. నేనిక్కడ ఎగ్జాంపుల్‌గా ఆష అని చెప్పి ఇచ్చాను. దెన్ ఏజ్ అనే వేరియబుల్ నేమ్‌ని ఇచ్చాను. ఏజ్‌కి ఏదో ఒక వాల్యూని ఇచ్చాను. అండ్ పర్సెంటేజ్ అనే వేరియబుల్ నేమ్‌ని ఇచ్చాను. 85.5% అని ఇచ్చాను. ఓకే. దెన్ ప్రింట్ ది టైప్స్ అంటే ఏంటి? ఈ ఆష అనున్నది, ఈ 20 అండ్ ఈ 85.5 ఇవి ఏ డేటా టైప్సో నాకు కావాలి. అంతే కదా! దెన్ ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్, దెన్ ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్, అగైన్ ప్రింట్ టైప్ ఆఫ్ పర్సెంటేజ్. సో, అవి ఏ టైపో చెప్తుంది. ఎప్పుడైతే ఇలా డబుల్ కోట్ ఆర్ సింగిల్ కోట్‌లో ఉందో దట్ ఈస్ ఎ స్ట్రింగ్. ఓకే. అయితే దిస్ ఈస్ ఇంటిజర్ రైట్? 20 ఈస్ అన్ ఇంటిజర్. సో, దట్ ఈస్ ఎ పాజిటివ్ ఇంటిజర్ యాక్చువల్లీ. సో, దట్ ఈస్ కమ్ ఇంటూ ద క్లాస్ ఇంటిజర్. అండ్ 85.5 అనేది ఏంటిది? డెసిమల్ పాయింట్ ఉంది ఇక్కడ. అవునా? సో, అదెలా పైథాన్ కింద గుర్తిస్తుంది? ఫ్లోట్ కింద గుర్తిస్తుందనమాట. సో, ఇది స్ట్రింగ్, ఇది ఇంటిజర్ అండ్ థిస్ ఈస్ ద ఫ్లోట్. అండ్ మీకిక్కడ క్లాస్ అని ఎందుకొచ్చిందంటే, మనం ఊప్స్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు చెప్తామనమాట. సో, అంటే ఏంటి స్ట్రింగ్స్ అన్నీ ఒక దాంట్లో ఒక క్లాస్‌లో ఉంటే, అది స్ట్రింగ్ క్లాస్‌లో ఉంది అని చెప్పి. ఓకే. దెన్ రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నంబర్స్. 2 నంబర్స్‌ని యాడ్ చేయడం కోసం పైథాన్ ప్రోగ్రామ్ రాయమన్నారు. అంతేగాని అంటే లైక్ మనం 10+20 అని ఇచ్చేసి సింగిల్ లైన్‌లో అయిపోతుంది. బట్ నేనేం చేస్తున్నానంటే 10కి ఒక వేరియబుల్ నేము, 20కి ఒక వేరియబుల్ నేము ఇచ్చాను. సో, x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 20 ప్రింట్ చేయమని చెప్తున్నాను. ఏమని? సమ్ ఈజ్ టు అని చెప్పి ఇచ్చి, కామా x ప్లస్ వై. దట్ ఎక్స్‌ప్రెషన్. సో, కామా పెట్టిన తర్వాత నేను ఏదైతే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చానో అది యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ స్టోర్ అవుతుందన్నమాట. సో, 10+20 ఈజ్ ఈక్వల్స్ టు 30. దట్ ఈస్ ఈజీ. దెన్ రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్
టు చెక్ ఇఫ్ వన్ నంబర్ ఈస్ గ్రేటర్ దాన్ అదర్. అంటే నేను 2 నంబర్స్‌ని రాండమ్‌గా ఇచ్చాను. అది ఆ నంబర్ కంటే గ్రేటర్ దానా కాదా అని చెప్పడం కోసం. ఇక్కడ మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ? కంపారిజన్ ఆపరేటర్. థిస్ ఈస్ ఎ అడిషనల్ ఆపరేటర్ రైట్? ఇవేంటి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? డేటా టైప్స్ గురించి మాట్లాడుకున్నామనమాట. సో, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 అని ఇచ్చాను. బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. దెన్ ప్రింట్ ఏ లెస్ థాన్ సారీ ఏ గ్రేటర్ థాన్ బి. ఏ ఈజ్ గ్రేటర్ థాన్ బి. యెస్ ఆర్ నో? అంటే 15 ఈజ్ గ్రేటర్ థాన్ 10. కరెక్టా కాదా నేను చెప్పిన స్టేట్‌మెంట్? అవును. 15 అనేది 10 కన్నా పెద్దది. యెస్. అందుకని నాకు ట్రూ. ట్రూ అనేదేంటిది మళ్ళీ? బూలియన్ డేటా టైప్. సో, మ్యాథ్స్ ఇక్కడ మనం చెప్పుకున్న అన్ని టాపిక్స్ కూడా కవర్ అయినాయన్నమాట. ట్రై టు ప్రాక్టీస్ దీస్ క్వెషన్స్. ఓకే. థిస్ ఈస్ ఎ స్మాల్ అసైన్‌మెంట్ ఫర్ యూ. అంటే ఇప్పటిదాకా మనం చెప్పినవన్నీ కూడా చాలా బ్రీఫ్‌గా రౌండ్ ఆఫ్ అవుతాయన్నమాట ఎంచక్కా. ఓకే. అండ్ దెన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థాంక్ యూ గైస్.